జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. వెన్ను నొప్పి ఇప్పుడు మరొక భయంకరమైన సమస్యగా తయారైంది. దీనికోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైనా కూడా మీరేం బాధపడకండి. నేను మీకోసం ఒక అద్భుతమైనటువంటి మందులు తీసుకుని వచ్చానమాట. ఇది ఎంత చక్కగా పనిచేస్తుందంటే ఎటువంటి వెన్ను నొప్పి అయినా ఇప్పటివరకు సమస్య క్లియర్ అవ్వాలని కూడా నేను ఆల్రెడీ ఫోటోస్ అయితే పెట్టడం జరిగింది మన పేజ్ లో. దానికోసం ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలని మీ అందరికీ క్లారిటీ రావడం కోసం చేసి కూడా చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి రెండు వస్తువులు అవసరం ఉంటాయి. అది ఒకటి ఎండి ఖర్జూరం. చూసారు కదా, ఇక్కడ ఎండి ఖర్జూరం మనకి ప్రతి బజార్లోనూ దొరుకుతుంది. డ్రై ఫ్రూట్ అని కూడా అంటారు దీన్ని. మరి ఈ ఎండి ఖర్జూరంతో పాటు గవ్వ పలుకు సాంబ్రాణి. ఇది ఆల్రెడీ చెప్తే చాలా మంది అది జిగురు పదార్థంగా తయారవుతుంది. వెన్ను పూసలో ఉన్న 33 కణాల పూసల్లో కూడా జిగురు నింపుతుంది అనమాట. మరి కాబట్టి ఈ గవ్వ పలుకు సాంబ్రాణి మీకు ప్రతి ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది. లేదంటే గనక విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో అయితే కొన్ని ప్రత్యేకించి మూలికలు కూడా దొరికే షాప్స్ ఉన్నాయి, వాటిలో దొరుకుతుంది. మరి కాబట్టి దాన్ని తీసుకొచ్చి పొడిగా చేయాలి. ఆల్రెడీ నేను పొడి చేసినటువంటి గవ్వ పలుకు సాంబ్రాణి పొడి ఇక్కడే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఒక ఎండి ఖర్జూరాన్ని తీసుకొని కత్తితో దాన్ని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న పిక్కను తీసేస్తే ఈ విధంగా తయారవుతుంది. తయారైన తర్వాత ఈ మధ్యలో కరెక్ట్ గా మనకి ఒక కొలత కూడా ఉంది. ఏంటంటే ఇది బాగా పొడి చేసి దంచుకున్నటువంటి జల్లెడ పట్టించినటువంటి గవ్వ పలుకు సాంబ్రాణి పొడి అనమాట. ఈ పొడిని ఏదైతే ఉందో మన ఈ ఎండి ఖర్జూరం ఒక పక్క ఎంతైతే కరెక్ట్ గా ఫిల్ చేయాలన్నమాట. మనకి ఏ విధంగా చూడండి, నేను చేసి కూడా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కానీ ఒకసారి మనం మెడిసిన్ తయారు చేసేసుకుంటే 40 రోజుల పాటు ఇలా ఫిల్ చేసిన తర్వాత దీన్ని దారంతో ఈ విధంగా కట్టవలసి ఉంటుంది. మీకు అర్థం కావాలని చెప్పి నేను తయారు చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ తయారు చేసి కూడా ఉన్నాను. కూడా మధ్యలో కట్ చేసి అందులో గవ్వ పలుకు సాంబ్రాణి పొడి పెట్టి ఈ విధంగా దారంతో కట్టుకుని తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసినటువంటి ప్రస్తుతానికి ఒక 8 చేసి చూపిస్తున్నాను మీ అందరికి తెలియడం కోసం. తరువాత మైదా పిండి ఏదైతే ఉందో ఆ మైదా పిండిని కొంచెం నీళ్లేసి ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ప్రతి దాన్ని కూడా ఈ ఉన్నటువంటి ఈ పలుకును తీసి ఈ మైదా పిండి ముద్దతో ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ప్రతి దాన్ని కూడా గవ్వ పలుకు సాంబ్రాణి పొడి నింపిన ప్రతి ఎండి ఖర్జూరాన్ని దారంతో కట్టిన తర్వాత మైదా పిండి ముద్ద మనం కలుపుకున్నాం కదా, ఈ ముద్దతో ప్రతి పలుకుని ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వీటిని నిప్పుల మీద కాల్చాలి నిజానికి, కానీ డైరెక్ట్ గా ఫైర్ లో కాల్చిన ప్రాబ్లం లేదు. వీటిని ఈ విధంగా పెట్టుకుంటాము. ఏవైతే మనం ముందుగా మైదా పిండితో చేసినటువంటి ఈ కవచాన్ని ఉన్న ఈ పలుకుల్ని ముందుగా నిప్పుల మీద పెట్టుకోవాలి. మరి ఇప్పుడైతే అందరికీ నిప్పులు అవైలబుల్ గా ఉండవు కాబట్టి ఈ విధంగా రోటీలు కాల్చుకునే దాని మీద కూడా పెట్టి ఫుల్ గా బాగా కాలాలన్నమాట. బాగా కాలితే మనకి లోపల ఉన్నటువంటి గవ్వ పలుకు సాంబ్రాణి పొడి అలాగే ఈ యొక్క ఖర్జూరం కూడా బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఏమవుతుందంటే అది దాంట్లో మెల్ట్ అయ్యి కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత మనకి లోపలికి వెళ్లి వెన్నుపూసకి తగ్గట్టు బలం, ఎంత బలం అవసరం ఉంటుందో అంత బలాన్ని మనకు అందిస్తాయి. అయితే వీటిని బాగా కాల్చాలన్నమాట. కాల్చి ఎంత బాగా కాల్చాలి అంటే లోపల ఉన్నటువంటి ఆ మెడిసిన్ పూర్తిగా ఉడకాలి. పొయ్యి మీద బాగా కాల్చిన తర్వాత ఈ వర్ణం వచ్చిన తర్వాత అవి లోపల ఉన్నటువంటి పలుకు ఉడుకుతుందనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని పలుకు తీసేసి దీని లోపల కాలుతుందనమాట. పలుకు తీసేసి ఈ దారాన్ని కూడా మనం పూర్తిగా తీసేసి దంచుకుంటే, దాన్ని కలవంలో దంచుకుంటే గనక మనకి ఒక ముద్ద తయారవుతుంది. ఈ కాల్చినటువంటి తోలు ఒలిచేసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దీని గనక మనం కలవంలో వేసి నూరితే చూడండి, దగ్గర నూరిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది అనమాట ముద్ద. ఈ ముద్దని చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. గోళీ అంత పరిమాణంలో, అంటే ఒక బఠానీ అంత పరిమాణంలో చేసుకుంటే మీకు గోళీలు రెడీ అవుతాయి. గట్టిగా ప్రెస్ చేసి చేసుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. మీకు ఇంచుమించు ఒక 8 చేసుకుంటే ఒక 40 రోజులకు సరిపడా మీకు టాబ్లెట్స్ తయారవుతాయి. ఈ విధంగా తయారు చేసిన గోళీలను, అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకున్న ఈ గోళీలను ఎటువంటి నడుము నొప్పి నుంచి అయినా అద్భుతమైన ఉపశమనంగా వాడొచ్చు. అయితే వీటిని ఎలా వాడాలంటే రోజుకు 2 పూటల భోజనం చేసిన తర్వాత చక్కగా వేసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే నడుము నొప్పి 3 కూడా వేసుకోవచ్చు. మరి దీంతో పాటు ఉష్ట్రాసనము, భుజంగాసనము, తర్వాత ధనురాసనము, ఈ 3 ఆసనాలు కూడా వేసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా ఎటువంటి నడుము నొప్పి అయినా తగ్గిపోతుంది. కాబట్టి ఇంత అద్భుతంగా ఉన్నటువంటి ఈ విషయాలను మీరు నాతో కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి ఇటువంటి వీడియోస్ మీకోసం మరిన్ని కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది అందరికీ ఉపయోగపడాలనేదే నా ఉద్దేశం.